ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా గుంటూరుకు చెందినటువంటి లక్ష్మి అనేటువంటి మహిళ ఏకలవ్య నిరసన తెలియజేసింది. ఏకలవ్య నిరసనలో భాగంగా ఆవిడ బొటనవేలును కోసుకొని మరి నిరసన తెలియజేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ అంశం ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా లక్ష్మి అనేటువంటి మహిళ ఢిల్లీ కేంద్రంగా ఏకలవ్య నిరసనకు ఆవిడ తెలియజేశారు. రొటనవేలును కట్ చేసుకొని మరి ఆవిడ నిరసనకి దిగారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అనేటువంటిది పక్కన పెడితే, సాధారణంగా చిన్న పెన్సిల్ చిక్కున్నప్పుడు బ్లేడ్ తెగిన, కూరగాయలకు వస్తున్నప్పుడు చాకు తెగిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు కానీ చిన్న గాయానికి విలవిల్లాడిపోతామండి. అటువంటిది బొటనవేలుని అలా తగ్గొట్టేసుకోవడం అంటే చాలా దురదృష్టకరం అండి, చాలా విచారకరం, హృదయ విదారకం. అయితే ఆవిడకి ఎంత బాధ వచ్చి ఆక్రోశాన్ని, తన నిరసనని, తన తిరుగుబాటుని ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ దేశం నడిబొడ్డున, దేశ రాజధాని నడిబొడ్డున ఆవిడ ఈ ప్రపంచానికి చెప్పిందండి. ఒక రకంగా సాహసం. ఆవిడ తనను తాను శిక్షించుకుంది. ఈ అరాచకం అంటే, ఇలాంటి అరాచకాలు చాలా ఆవిడకి జరిగిన అనుభవాలు అందరికీ జరిగినాయి. చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది బయటపడలేకపోతున్నారు. రేపు ఎన్నికల్లో చూపిద్దామని కొంతమంది అవుతున్నారు. కొంతమంది పక్కింటి వాళ్ళు చెప్పుకుంటారు, రాజకీయ నాయకులు చెప్పుకుంటారు, కొంతమంది ప్రతిపక్షాలు. ఎంత పోరాడినా ఏం చేసినా వాళ్ళ వైఖరి మాత్రం మారలేదు. చాలా రాక్షసంగా, దుర్మార్గంగా వాళ్ళు ఒక రకంగా ప్రజల్ని పీడించుకు తిన్నారండి. ప్రజలను పీడ ఒక రకంగా. ఆరుద్రను ఒక ఆవిడ ఉంది కాకినట్లు. వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోకపోతే స్థలం ఉంటే అమ్ముకుందాం అనుకుంటే, ఇల్లు ఉంటే దానికి అడ్డపడతాడు ఒక ఆయన, ఒక కానిస్టేబుల్ ఎవరు. దానికి అండగా ప్రజాప్రతినిధులు, పై అధికారులు వాళ్ళకి అండగా నిలబడతారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి విన్నవించుకున్నా ఏ రకమైన ప్రయోజనం కలగలేదు. ఆవిడ బాధ వర్ణనాతీతం. అంటే ఇలాంటి కథలో ఊరుకోట ఉందండి. ప్రతి చోట ఈ కథలు ఉన్నాయి. అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు. నాగమ్మ కానీ నుంచి చెప్పుకుంటే, ఒక గౌళ్ళు కుర్రోడు చచ్చిపోయాడు, మనం తగలెట్టేశారు, వాళ్ళ అక్కను వేధించారు. ఇలాంటి వేధింపులు. ఇతర అధికారంలోకి వచ్చిన వెంటనే 2 చేతులు లేని ఒక కుర్రోడు, 2 చేతులు లేనివాడు అంటే ఏం చేయడం అనుకుంటాం. ఒక అమ్మని గదిలో బంధించి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిపి సామూహిక అత్యాచారం చేశారు. వాళ్ళు వదిలేశారు రెడ్లు కాబట్టి. చాలా దారుణం అండి ఇది. అసలు అతన్ని వదలాల్సిన అవసరం ఉంది. నీకు బాగా పెద్ద రెడ్డి ఎవరన్నా చేస్తే వదిలేసేటంటే ఏదో రికమెండేషన్ పొలిటికల్ పడుకోవడం. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ఎలా మారిపోయిందో, అసలు ఎలాంటి రాష్ట్రం, ఎలాంటి ప్రజలు, ఎలాంటి పద్ధతులు, ఎలాంటి సాంప్రదాయాలు తలుచుకోవడంటే చాలా ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒక ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎక్కడో ఒక ఎస్సీ మహిళ దూడ కాసుకుంటా, పశువులు మేపుకుంటా ఒక రెడ్డి గారి పొలంలో పడింది. అసలు పచ్చి కులం పేరు చెడతా కర్ర తీసుకుని కొట్టేటండి. మహిళను కూడా చూడకుండా బారు కర్ర, చేతికర్ర ఉంటుంది కదా, అయ్యా బాబోయ్ వదిలేయి బాబోయ్ తప్పు అయిపోయిందయ్యా అని అన్న చెప్తాను కానీ కొట్టాడు. ఇవన్నీ 4-5 ఏళ్ళుగా అయింది కాబట్టి జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు మర్చిపోరండి, మర్చిపోతే మేము చెప్తాం. ఇలాంటి సంఘటనలో వేలలో జరిగినాయి. 5 ఏళ్లలో కరోనా వంకబెట్టిన నిబంధనల్లో అడ్డం పెట్టుకుని ఎంతమందిని వేధించారండి. కొంతమంది నోరు మూసుకున్నారు, ఏం చేయలేక నిస్సహాయంగా వదిలేశారు, వ్యాపారాలు లాగేసుకున్నారు. ట్యాక్స్, అనధికార ట్యాక్స్, రౌడీ మామూలు అన్నమాట. ఇలాంటివన్నీ చేసుకున్నారు. మీకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని అతనికి శిరోమణనం చేశారు. ఇప్పుడు అతను అలా ఆ పార్టీలో చేర్చేస్తున్నారు, ఏదో చెప్పారు, ఏం చెప్పారో తెలియదు. సుధాకర్ గారు అలా ఒకళ్ళు ఇద్దరా అమరావతి రైతులు ఎంత వేధించారండి. మానసికంగా, శారీరకంగా, భౌతిక అన్ని రకాలుగా వేధించేస్తారు. ఈవిడ కథ కొత్తగా వినపడుతుంది.
సుచరిత గారు హోమ్ మినిస్టర్గా పనిచేసింది ఒక మహిళ. ఆవిడని చూస్తే అసలు ఇలాంటి దుర్మార్గాలు చేస్తుంది అనిపించదు, నిజంగా అనిపించదు. ఎందుకంటే ఆవిడ చాలా సౌమ్యంగా కనపడుతుంది, చాలా పద్ధతిగా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఆవిడ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, మాట తీరు కూడా పద్ధతిగానే ఉంటుంది. పరుషంగా మాట్లాడింది నేను చూడలేదు, ఎప్పుడన్నా మాట్లాడిందని తెలియదు. అటువంటి ఆవిడ నియోజకవర్గానికి సంబంధించి ఈవిడ ఇంత వేధించడం ఆ అనుచరులు డెఫినెట్గా క్రూరులై ఉంటారు. ఎంత వేధింపులు గురవ్వకపోతే ఆవిడ చేయి ఏలు కోసుకుంటుందండి. పలుమార్లు అధికారులకు ఆవిడ ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకుంది లేదు అంటూ కూడా ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు లక్ష్మి గారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, తగాదాలకు సంబంధించి ఈ రెవెన్యూ అధికారులు ఎవరో కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పట్టించుకోరండి. ఒకవేళ ఎవడన్నా పట్టించుకుంటే వాడు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు, లేదా నోరు పోయింటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆడిని నిందితుడిగా కేసు పెడతారు, లేదా సెటిల్మెంట్ చేసుకోమని చెప్తారు. ఇప్పుడు ఏదైనా అత్యాచారం కేసు ఇలా మమ్మల్ని చేశారన్నట్టు పంచాయతీ చేసుకోమంటారు, వాళ్ళు చెప్తున్నారు. ఇక వీటి తట్టుకోలేక మీకు ఇక్కడ చాలా ఇలాంటి ఉసురులు. ఒక పసిబిడ్డ ఆత్మహత్య చేసుకుంది మార్కుల విషయంలో తేడా వచ్చి. ఒక పిల్లవాడిని కాల్చి చంపేశారు, ఒకరిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. అమరావతి మహిళలను అయితే లెక్క లేకుండా విధంగా జుగుప్సాకరం దూషించారు, వేధించారు, మానసికంగా వాళ్ళు హింస పెట్టేశారు. ఇవన్నీ పాపాలు శాపాలే అతను వెంటాడతాయి. గ్యారంటీకి అతను ఘోర పరాజయం పొందాడు. అతను రాజకీయ ముఖ చిత్రం మీద అతను ఆచూకీ ఆనవాళ్ళు ఉండదని చూసుకోండి. మీరు చెప్పిన మార్క్ మై వర్డ్స్. అర్చకులను కూడా వదలలేదు సార్, అర్చకులను కూడా వదలలేదు. అర్చకులను అయితే అసలు మనం సాధారణంగా దేవాలయంలో అర్చకుల్ని మనం దేవుడితో సమానంగా చూస్తాం. నేను నాలాగా అనేక మంది, లక్షల మంది చూస్తాను. వాళ్ళు పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటాం. మనం వాళ్ళు ఇచ్చే తీర్థాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాం. మన తరపున అర్చనలు చేసి మన నోరు తిరగదు కదా, దేవుడికి అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్తారు. మన తరపున వాళ్ళు పూజ చేస్తారు. వాళ్ళ పట్ల మన గౌరవ మర్యాదలు, అభిమానం, ప్రేమతో కలిపి ఉంటాం. అటువంటి వాళ్ళు నువ్వు దూషించడానికి నోరు ఎలా వచ్చింది, వాళ్ళ మీద దాడి చేయడానికి చెయ్యి ఎలా వచ్చిందో వాళ్ళే అర్థం చేసుకోవాలి. 1-2 కాదు, శ్రీశైలంలో జరిగింది, శ్రీకాకుళంలో జరిగింది, ఎక్కడ పడితే అక్కడ, కాకినాడలో జరిగింది, ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేటువంటిది గెలుపులో చరిత్ర సృష్టించాడైనా ఓటమిలో కూడా చరిత్ర సృష్టిస్తాడు. తలుచుకోవడం అంటే చాలా ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒక ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎక్కడో ఒక ఎస్సీ మహిళ దూడ కాసుకుంటా, పశువులు మేపుకుంటా ఒక రెడ్డి గారి పొలంలో పడింది. అసలు పచ్చి కులం పేరు చెడతా కర్ర తీసుకుని కొట్టేటండి మహిళను కూడా చూడకుండా. బారు కర్ర, చేతి కర్ర ఉంటుంది కదా, అయ్యా బాబోయ్ వదిలేయి బాబోయ్ తప్పు అయిపోయిందయ్యా అని చెప్తాను కానీ కొట్టాడు. ఇవన్నీ 4-5 ఏళ్ళుగా అయింది కాబట్టి జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు మర్చిపోతే మేము చెప్తాం. సో ఓడిపోవడం ఖాయమంటారు సార్. అసలు ఓటమిలో ఒక చరిత్ర అంటే రికార్డు, ఎవడం ఓడనంత దారుణంగా ఓడతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.